డిసెంబర్ 4వ తేదీన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆ కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సో అందులో భాగంగా అల్లు అర్జున్ను శుక్రవారం సాయంత్రం నాంపల్లి కోర్టు నుంచి ఆయన చెంచల్గూడ జైలుకు తీసుకువెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఆయన జైలుకు వెళ్లే క్రమంలోనే హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో హైకోర్టులో వాదనలు విన్న తర్వాత ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. సో ఈ క్రమంలోనే అయితే బెయిల్ అధికారులు ఈ ప్రక్రియ అంతా కూడా ఈ ఆర్డర్ కాపీలు ఇవన్నీ కూడా చెంచల్గూడ జైలు అధికారులకు చేరే లోపే కొంత ఆలస్యం కావడం, అంటే ఈ ప్రక్రియలో మొత్తం కాస్త జాప్యం కావడంతో అల్లు అర్జున్ కూడా శుక్రవారం రాత్రి కూడా ఆయన చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే చెంచల్గూడ జైల్లో దాదాపు ఆయన నిన్న సాయంత్రం దాదాపు 6:30-7 గంటల నుంచి శనివారం ఉదయం 6:40 వరకు కూడా ఆయన చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆయన 12 గంటల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. చెంచల్గూడ జైల్లో ఆయన ఒకసారి ఆయన దినచర్య కూడా ఒకసారి మనం చూసుకుంటే చెంచల్గూడ జైల్లోకి వెళ్ళిన తరువాత ఆయన మొదట ఎవరితో కూడా మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. సో ఎవరితో కూడా మాట్లాడేందుకు ఎవరైనా ఖైదీలు కూడా ఆయన చూడడానికి, అంటే ఖైదీలు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ కూడా ఆయన ఎవరితో కూడా మాట్లాడేందుకు కానీ ఎవరితో కనిపించేందుకు కూడా ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే రాత్రి భోజనం పెట్టినా కానీ ఆయన నిరాకరించారు. తొలుత అన్నం తినేందుకు కూడా నిరాకరించినప్పటికీ ఆ తర్వాత పప్పు అన్నం కొంత తిన్నట్లుగా కూడా జైలు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఆ తరువాత పడుకోవడానికి కింద, అంటే ఆయనకు పడుకోవడానికి కింద దుప్పటి చాప ఇట్లాంటివి ఇచ్చినప్పటికీ కూడా ఆయన వాటన్నిటిని కూడా వద్దని చెప్పి ఆయన నేల మీద అంటే పడుకోకుండా అట్లానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 2:30-3 గంటల ప్రాంతంలో ఆయన కాసేపు నిద్రపోయినట్లు కూడా తెలుస్తుంది. అట్లా కడిగి నేల మీద ఆయన కునుకు తీసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. 5:30 గంటల ప్రాంతంలో ఒకసారిగా మేలుకు రావడంతో అల్లు అర్జున్ లేచినట్లు కూడా అక్కడ ఉన్న జైలు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత 6:39 అల్లు అర్జున్ జైలు నుంచి అయితే చెంచల్గూడ జైలు నుంచి అయితే బయటకు వచ్చారు. ఇక ఆయన లేచిన తర్వాత ఆయన 5:30 గంటల ప్రాంతంలో ఆయన నిద్ర లేచారు. మెలకువతో నిద్ర లేచారు. అదే సమయంలో ఈ హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ ఏదైతే ఇచ్చిందో ఆ బెయిల్కి సంబంధించిన కాపీలు, ఆర్డర్లు ఇవన్నీ పట్టుకొని కూడా సంబంధిత న్యాయవాదులు వీళ్ళంతా కూడా చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. జైలుకు వచ్చిన తర్వాత జైలు అధికారులతో కలిసి వాళ్ళు సంబంధిత ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఫార్మాలిటీస్ వాటన్నిటిని కూడా పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ను 6:39 పోలీసులు అయితే చెంచల్గూడ జైలు నుంచి అయితే విడుదల చేశారు. అయితే అల్లు అర్జున్కు ఎస్కార్ట్ వాహనం కూడా ఇచ్చి పంపించడం ఇక్కడ ప్రధానంగా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ని అండర్ ట్రయల్ ఖైదీగా కూడా గుర్తించి ఆయనకు ఒక ఖైదీ నెంబర్ కూడా ఇచ్చారు. ఖైదీ నెంబర్ 7697. ఈ ఖైదీ నెంబర్ని అల్లు అర్జున్కి అయితే కేటాయించారు. అల్లు అర్జున్ని ఈ మంజీరా బ్యారక్ లోని క్లాస్ 1 రూమ్ లో ఆయనకు రాత్రంతా కూడా ఆయన మంజీరా బ్యారక్ లో ఉన్నట్లు కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది అల్లు అర్జున్ అండర్ ట్రయల్ ఖైదీ. ఆయనకు 14 రోజుల పాటు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సో అందులో భాగంగా ఆయన అండర్ ట్రయల్ ఖైదీ కాబట్టి ఆయనకు ఖైదీ నెంబర్ 7697 కేటాయించింది. సో ఆయన్ను మంజీరా బ్యారక్ లోని క్లాస్ 1 రూమ్ లో ఆయన రాత్రంతా కూడా ఉన్నారు. అయితే ఈ రాత్రంతా కూడా ఆయన తిండి తినడానికి మొదట నిరాకరించిన, ఆ తర్వాత కొంత పప్పన్నం తిన్నట్లు కూడా అక్కడ ఉన్న జైలు అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత పడుకునేందుకు అవసరమైన సామాగ్రి ఇచ్చినప్పటికీ, అంటే దుప్పట్లు, చాప ఇట్లాంటివి ఇచ్చినప్పటికీ కూడా ఆయన వాటన్నిటిని వద్దని చెప్పి నేలపైన అలాగే ఉండి చాలాసేపు నిద్రపోకుండా ఉండి ఎవరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడిన అల్లు అర్జున్ దాదాపు 2:30-3 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. అయితే ఆయన మేల్కొన్నంతసేపు కూడా జైలు అధికారులు ఎవరన్నా వస్తే తనను ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ పదే కూడా జైలు అధికారులను కూడా అడిగినట్లు కూడా జైలు అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఓవరాల్ గా అయితే నిన్న రాత్రి విడుదల కావాల్సిన అల్లు అర్జున్ కొంత ఈ జాప్యం కావడంతో, అంటే ఈ ప్రక్రియ అంతా, ఈ బెయిల్ ఆర్డర్ కాపీలు, ఈ ప్రక్రియ అంతా కొంత ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ విడుదలైతే కొంత ఆలస్యమైంది. ఎట్టకేలకు శనివారం ఉదయం 6:39 అయితే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి అయితే విడుదలయ్యారు.